నమస్తే అండి. ఈ మధ్యకాలంలో మనకి బాగా భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చింది. కరెంట్ కుక్కర్లో డెడ్ బాడీని ఉడకబెట్టడం ఎలా అంటే, ఇప్పటి వరకు మనం చికెన్ మటనే ఉడకబెట్టినాం కదా. ఈ ప్రబుద్ధుడు ఏకంగా భార్య డెడ్ బాడీని ఆచూకీ కూడా తెలియకుండా ఒక బాడీని చంపడమే ఒక వింత దారుణంగా జరిగితే, దాన్ని ముక్కలు ముక్కలు వేసి కుక్కర్లో ఉడకబెట్టాడు. బోన్స్ని బాగా ఉడకబెట్టి దంచాడు. కొన్నిటినైతే చేపలకి ఫుడ్గా చెరువుల్లో వదిలేసినాడు. ఇవన్నీ చేసిన వ్యక్తి ఎవరు? గతంలో చాలా మర్డర్లు చేసిన వ్యక్తి కాదే. మరి ఎవరు ఇతను? ఎందుకు ఇలా చేశాడు? కొంచెం బ్యాక్ వెళ్ళి చూస్తే, వీళ్ళకి వివాహమై 13 ఏళ్ళు. వీళ్ళకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. వీళ్ళు ప్రకాశం జిల్లా వాసులు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం ఏదో ఒక ఏరియా. అయితే వీళ్ళు ప్రజెంట్ అయితే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన మీర్పేట అనే ఒక ఏరియాలో నమోదైనటువంటి కేసు. సుబ్బమ్మ పాపం వీళ్ళ అమ్మగారు. సుబ్బమ్మ గారితో పాటు వచ్చిన వ్యక్తి పుట్టా గురుమూర్తి, అంటే ఎవరైతే ఈ ప్రబుద్ధుడైనటువంటి భర్త. పుట్టా గురుమూర్తి గారు, సుబ్బమ్మ గారు ఒక రంగారెడ్డి జిల్లా మీర్పేట పోలీస్ స్టేషన్కి వెళ్ళి, నా బిడ్డ కనపడట్లేదండి, మా అల్లుడు మేము చాలా వెతుకుతున్నాం, దయచేసి మా బిడ్డ ఆచూకీ వెతికించండి అంటూ మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చినారు. పాపం వెంకట మాధవి వివాహమై 13 ఏళ్ళు అయింది. చూడ్డానికి చాలా చక్కగా ఉంది. అయితే ఏం జరిగింది? కథలోకి వెళ్తే ఏం జరిగి ఉండొచ్చు? చాలామంది అనుకునే మాట కామెంట్ బాక్స్లో. అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్కలాగా ఆలోచిస్తారు. 5 వేళ్ళు కూడా ఒకేలాగా ఉండవు అన్నట్టుగా. ఒకడు ఏం చేసిందో వాడు వేసేసినాడు. ఎందుకంటే ఒక డౌట్ వస్తుంది ఇప్పుడు, ఇతను మిలిటరీలో ఉంటాడు, ఇంకొకటి ఏంటంటే అతను ఒక సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేశాడు అంటూ ఇప్పుడు మాట్లాడే వాళ్ళు 100 మాటలు మాట్లాడతారు. ఒక వ్యక్తి లైఫ్ మీకు నచ్చలేదు అనుకోండి, ఆ వ్యక్తి లైఫ్ని అక్కడితో వదిలేసేయండి, మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. అంతేగాని అతని లైఫ్ని స్పాయిల్ చేసే అధికారం మీకు లేదు. అఫ్కోర్స్, ఎందుకంటే ఇప్పుడు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు అనుకోండి, ఆ కరెక్ట్ కాని అమ్మాయితో మీరు దూరంగా ఉండండి. ఎందుకంటే పేడ మీద రాయేస్తే మన ముఖానే పడిద్ది. సో అది ప్యాడ్ అనుకోండి, దాన్ని తగలకుండా దూరంగా నడుచుకుంటూ వెళ్ళిపోతే బెటర్ కదా. అరే అది ప్యాడ్ అని చెప్పి నువ్వు రాయేస్తే నీ ముఖాన్ని పడదా? ఇక్కడ కూడా జరిగింది అదేనేమో. అవసరమా? ఒక మిలిటరీలో వ్యక్తి, ఒక పెద్ద సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇంత దారుణంగా అరాచకంగా తన భార్యను చంపడానికి గల కారణాలు ఏంటో అంటూ వెలికి తీస్తే, కారణాలు ఏవైనప్పటికీ చంపే అధికారం నీకెక్కడిది? ఇది ఎంతవరకు కరెక్టు? నీ భార్య మంచిది కాకపోవచ్చేమో, కానీ నీ బిడ్డలకి తల్లి కావాలి కదా. నీకు నచ్చినప్పుడు నువ్వు దూరంగా ఉండాలి కదా. అంతేగాని అంత కిరాతకంగా చంపడానికి గల కారణాలు ఏంటి? ఏవైనప్పటికీ అలా చంపకూడదు. ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది. అంతేగాని చిన్న తప్పుకి ఉరి తీసేడాలు ఉండవు. ఎందుకంటే ఆ తప్పుకు తగ్గ శిక్ష మాత్రమే ఉంటుంది. 7 ఏళ్ళ, 5 ఏళ్ళ, 10 ఏళ్ళ, దాని తర్వాత కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడ్డాక కూడా క్షమాభిక్ష పెడతారా? మరణ శిక్షణకి తగ్గించే అవకాశం ఉందా? రాష్ట్రపతి క్షమాభిక్ష ఎందుకు పెడతాడు? ఇదంతా ఒక ప్రొసీజరు. ఇంతలో ప్రొసీజర్ నువ్వు పక్కన పడేసి ఒక భార్యని అతి కిరాతకంగా చంపి నువ్వు కుక్కర్లో ఉడకబెట్టి నువ్వు చెరువులో గలిపేస్తావా? ఒక్క ఆచూకీ కూడా దొరకకుండా నువ్వు తప్పించుకుందాం అనుకున్నావా? నువ్వు ఎక్కడ మిలిటరీలోంచి వచ్చినా, ఆకాశంలోంచి వచ్చినా నిజం నిప్పు లాంటిది. ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. అన్నీ తెలిసి బోర్డర్లో సైన్యంలో యుద్ధం చేసిన మీరు ఈరోజు ఇంట్లో మీరు చేసేది ఇదా? మీ బిడ్డలకి మీరేం సమాధానం చెప్పుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. మీ నాన్న అలాంటి వాడంటే మీ బిడ్డలకి పరిస్థితి ఏంటి చెప్పండి? మీ నాన్న మీ అమ్మని ఇంత కిరాతకంగా చంపాడంటే కదా. రేపు మీ బిడ్డకి పెళ్ళేటప్పుడు అల్లుడు ఆలోచించడా? లేకపోతే మీ కొడుకుని చేసుకునే పోయేవాళ్ళు వాళ్ళు ఆలోచించరా? అంటే ఆ కాసేపు కోపం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ వంశాన్ని దహించి వేస్తుంది. అఫ్కోర్స్ మీకు కోపం వచ్చింది, అఫ్కోర్స్ ఏదన్నా గొడవ జరిగింది, ఇగోలు అయినాయి, లేకపోతే అనుమానాలు వచ్చినాయి. దూరంగా ఉండండి, వేరుగా ఉండండి. మీరు ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు దూరంగా ఉంటే జ్యుడిషియల్ సపరేషన్ గ్రౌండ్స్లో మీరు విడాకులకి పెట్టుకోవచ్చు. ఆవిడ విడాకులు ఇచ్చినా ఇవ్వకపోయినా మేము 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి దూరంగా ఉన్నాం, కైండ్లీ యాక్సెప్ట్ ద డైవర్స్ అంటూ మీరు కోర్టులో పిటిషన్ వేసుకోవచ్చు. ఆ గ్రౌండ్స్ ఉంది. అంతేకాని తనేదో తప్పు చేసిందనో, తనేదో కరెక్ట్ కాదనో మీరెవరు శిక్ష వేయడానికి? ఇప్పుడు చూడండి, కారణాలన్నీ అనవసరం. మీరు చేసింది ఎంత పెద్ద తప్పు? అసలు అంత తప్పు చేయడానికి మీకు వెనకాల ఒక ఆడపిల్ల లేదండి. ఇది అవసరమా? సో ఇటువంటి పరిస్థితుల్లో మేము ఒకటే చెప్తున్నాం. అఫ్కోర్స్ చాలామంది అంటారు,
ఎందుకురా ఇన్ని బాధలు పడే బదులు దాన్ని చంపేసే, నువ్వు లోపలికి వెళ్ళు, మేము బెయిల్ తెస్తామని చెప్పేవాడు ఆ పని చేయడు. కానీ మీకు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని మీ కుటుంబాన్ని రోడ్డుకు లాగుతాడు. అందుకని చెప్పుడు మాటలు వినకండి. చెప్పుడు మాటలు వినేవాడెవడు, చెప్పేవాడెవడు చేయడు, మీతోనే చేపిస్తాడు. మీ పతనాన్ని కోరుకుంటారు. మీ కోపాన్ని అంటే అగ్నికి ఆద్యం పోస్తారు. అసలే మండుతుందంటే ఇంకా దాన్ని రెచ్చగొట్టి గొడవలు అయ్యి కేసుల్లో ఇరుక్కునేలా చేస్తారు. మీరు అందుకనే సత్ప్రవర్తన లేకపోతే మంచి మనుషులతో మాట్లాడుతూ కోపాన్ని తగ్గించుకోండి. ఇప్పుడు నిజంగా ఇంత ఘటన జరిగిందని మాట్లాడుకునే మనందరికీ అతని గల కారణాలు ఏంటి, ఎందుకు అంత కోపం వచ్చింది, కోపం వచ్చినా ఇంత దారుణంగానా? ఈరోజు మాధవి గారు బతికుంటే బిడ్డలకి తల్లైనా ఉండేది కదా. అఫ్కోర్స్ మీకు భార్య వద్దనుకుంటే మీరు బయటకు వచ్చేయచ్చు కదా, మీ లైఫ్ మీరు లీడ్ చేయొచ్చు కదా. మీరు ఇంకొకరితో రిలేషన్లో ఉన్నా సరే చట్టం మిమ్మల్ని ఏం అరెస్ట్ చేయమని చెప్పట్లేదు కదా, మిమ్మల్ని అరెస్ట్ చేయదు కదా చట్టం. చట్టమే లేదు కదా, ఎవరితోనైనా తిరగచ్చని పక్క దేశాల్లోంచి అప్పు తెచ్చుకున్న మన చట్టాలు మనకు ఉన్నాయి కదండి. మీకు మీ భార్య నచ్చలేదో లేకపోతే మీ భార్య తప్పు చేస్తుందో వదిలేసేయండి, మీ లైఫ్ మీరు లీడ్ చేయండి. ఆవిడ చేసిన తప్పు నేను ఎందుకు చేయాలనుకుంటే మీరు నిజాయితీగా ఉండండి. సరే నా పరిస్థితి నాకు కూడా ఒక తోడు కావాలనుకుంటే మీరు కూడా తప్పు చేసుకోండి. అంతేకాని మీ ప్రాణాన్ని మీరు తీసుకోవడం లేకపోతే మీరు కోపంతో ఆవిడ ప్రాణాన్ని తీయడం, ఆవిడ తప్పు చేస్తుందని మీరు డిక్లేర్ చేసి చట్టం వదిలేసింది కదా నేను మాత్రం వదలనని ముక్కలుగా నరికి కుక్కర్లో ఉడకబెట్టి ఈరోజు మీరు తప్పించుకున్నారా? చట్టం మీకు శిక్ష వేయట్లేదా? వేస్తుంది కదా. కానీ ఈ శిక్ష మీకు కాదు, మీకు పుట్టిన బిడ్డలకి, మీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లకి, మీ కడుపును పుట్టిన మీ వంశోద్ధారకుడైనటువంటి మగబిడ్డకి. మరి మీ కోపం మీకు ఏం ఉపయోగపడింది చెప్పండి? కొంచెం ఓర్పుగా ఉండండి సార్. తప్పో ఒప్పో మీ ఓర్పు మీ నేర్పు మీ బిడ్డల భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. సో మనస్ఫూర్తిగా ఈ కేసులో తప్పు ఎవరిదైనప్పటికీ అతను చేసింది చాలా పెద్ద తప్పు. అలాగా అంత కిరాతకంగా ఒక ఆడ మనిషిని చంపడం అనేది కరెక్ట్ కాదు. ఒకవేళ ఆడ మనిషి చేసింది తప్పు అనుకుంటే ఆ తప్పుకి దూరంగా ఉండండి. సో చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు మాట్లాడవద్దు అని చెప్తుంటారు. దేనికో తెలుసా? అది చెడు అనుకోండి, దాన్ని చూడకండి, వదిలేసి దూరంగా ఉండండి. సో ఖచ్చితంగా నాకు ఈ విషయంలో చూస్తే ఏదైతే సుబ్బమ్మ గారు, మాధవి గారి తల్లి ఎంత మానసిక వ్యధ అనుభవిస్తుందో నేను ఆలోచించగలనండి. అదే రకంగా మాధవి గారికి పుట్టిన బిడ్డలు ఈ రోజుకు ఒక తీరని లోటులాగా సొసైటీలో ఎదుర్కోలేక, వాళ్ళు అనే మాటల్ని తట్టుకోలేక, తన తండ్రి చేసిన కిరాతకానికి బలవుతున్న ఆ కొడుకు కూతుర్ని చూసి తండ్రి తను చేసింది తప్పు అని మనస్ఫూర్తిగా తెలుసుకోవాలి. ఇలాంటివి దయచేసి ఎప్పుడు రిపీట్ కాకండి. అవతల వాళ్ళు తప్పు చేసినా ఒప్పు చేసినా మీరెవరు శిక్ష వేయడానికి? సో ఇది పూర్తిగా ఖండిస్తున్నామండి. అతనికి కఠినమైన శిక్ష పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇలాంటివి ఇంకెవరు రిపీట్ చేయకూడదు. ఒకవేళ చట్టం తప్పు చేసిన ఆవిడకి శిక్ష వేయలేనప్పటికీ మీరెవరు శిక్ష వేయడానికి, మీరెవరు చట్టాన్ని మీ చేతిలో తీసుకోవడానికి? సో ఖచ్చితంగా ఇతనికి శిక్ష పడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.